ఫ్రెండ్స్, ఎలకామ ఫాల్స్ ఇచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు విషయం ఏంటంటే, ఇప్పుడు మన దగ్గర నుంచి చాలా కోళ్ళు అకస్మాత్తుగా టప్ కొట్టుకొని చనిపోతున్నాయండి. దానికి తగ్గ మెడిసిన్ అనేది ఎవరికీ తెలియదండి. ఎందుకంటే చాలామంది రీచెక్ చేస్తున్నారు తప్ప కానీ, చూస్తున్నారు తప్ప కానీ, అంటే సరైన డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మనం అనేది చెక్ చేసుకొని ఏ వ్యాక్సిన్ ఉన్నదనేది తెలియలేదండి. ఈ మధ్యకాలంలో చాలామందికి తెలియని మంచి వ్యాక్సిన్ ఏదని అనుకుంటే ఇవ్వండి, పోలియో వ్యాక్సిన్ అండి. ఇది ఎటువంటిదంటే అసలు జీవితంలో మనం కోళ్ళు పెంచాలంటే అద్భుతమైన మెడిసిన్ అండి ఇది. ఎందుకంటే బర్డ్ ఫ్లూ వచ్చిందంటే ఎలా ఉంటుందో తెలుసు కదా. అకస్మాత్తుగా వితిన్ 1 to 10 daysలో షెడ్లు మొత్తం ఖాళీ అయిపోతున్నాయండి. ఎందుకంటే ఈ మెడిసిన్ అంత బాగా పనిచేస్తుంది. ఇది ఓన్లీ కిల్డ్ వ్యాక్సిన్ అండి. మరీ చెప్తున్నాను, ఇది కిల్డ్ వ్యాక్సిన్ మాత్రమే, లైవ్ వ్యాక్సిన్ కాదు. వేసిన వెంబటే ఇమ్యూనిటీ అనేది రాదండి. వేసిన 7 days నుంచి 15 days మధ్యన బాడీలో ఇమ్యూనిటీ అనేది బూస్టప్ అవుతుందండి. అంటే కోళ్ళకి వచ్చాక కొట్టొచ్చా, రాకముందు కొట్టొచ్చా అంటే రెండింటికి వచ్చి ఉందండి. వచ్చాక కొట్టారనుకోండి, అది మినిమమ్ రికవర్ అవ్వడానికి 7 days నుంచి 15 days పడుతుంది. కొట్టొచ్చు, వెయ్యొచ్చు, వ్యాక్సినేషన్ వెయ్యొచ్చు, ఇంజెక్షన్ చేయొచ్చు. దీన్ని చేసిన తర్వాత 7 to 10 days నుంచి 15 days పడుతుందండి. వ్యాక్సిన్ వేసిన 10 to 15 days వరకు, దీంట్లో వారం రోజుల నుంచి 15 days, 10 అని కాదు, వారం రోజుల 15 days వరకు కూడా ఈ వ్యాక్సిన్ అనేది అద్భుతంగా పనిచేస్తుందండి. ఎందుకంటే మరీ చెప్తున్నాను, ఇది వెయ్యొచ్చండి. వచ్చిన తర్వాత కూడా మీ యొక్క కోల్లో బర్డ్ ఫ్లూ వచ్చిందంటే వచ్చిన తర్వాత కూడా 1-2 వచ్చి అట్లా వేట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చనిపోయిన నీటిని బయట పడేయండి. బయట పడేసాక ఏం చేస్తారు, ఈ వ్యాక్సిన్ వెంటనే వ్యాక్సిన్ వేయడానికి ముందుగా ఏం చేయాలని చెప్తాను చూడండి. ఫార్మోలియన్ ఈ ఫార్మోలియన్ అనేది షెడ్లో మన కోళ్ళు ఉంటాయి కదా, షెడ్లో కోళ్ళు ఉండేటప్పుడు కోళ్ళు మొత్తం కూడా షెడ్లో మాత్రం పెట్టండి, బయట ఎక్కడ కూడా వదలొద్దు. ఈ ఫార్మోలియన్ కొట్టేటప్పుడు పక్కాగా చెప్తా, షెడ్లో మాత్రమే కోళ్ళు అనేది లాక్ చేసి ఉంచుకోండి. ఎందుకంటే 1-2 చుట్లు చెప్తున్నా, అన్నా మీరు చెప్పాం కదన్నా కొట్టేసామన్నా చచ్చిపోయాను అనద్దు. ఎందుకంటే షెడ్లో లాక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ షెడ్లో లాక్ చేయండి. లాక్ చేసి ఈ ఫార్మోలిన్ అనేది షెడ్ బయట 250 ml 20 liters వాటర్లో, మరొకసారి చెప్తాను ఆలకించండి, 250 ml 20 liters వాటర్లో ఒక స్ప్రేయర్ అంటే 20 liters స్ప్రేయర్లో 250 ml ఈ ఫార్ములాని వేసి షెడ్ల బయట మొత్తం కొట్టండి. షెడ్కి ఇటు ఒక 50 మీటర్లు, అటు ఒక 50 మీటర్లు, 50 మీటర్లు షెడ్లు ఈ సైడు ఆ సైడు అవుట్స్కట్స్లు మాత్రం కొట్టాలి. లోన మాత్రం కోళ్ళు తాళం వేసి ఉంచుకోవాలి, లేదా గడబెట్టి ఉంచుకోవాలి. 1-2 చుట్లు చెప్తాను ఆలకించండి. గడ పెట్టుకొని పక్కాగా కోళ్ళు ఉంచుకోవాలి. ఎందుకంటే కోళ్ళు అనేది బయట తిరగండి. ఇది ఫార్మోలిన్ కొట్టేటప్పుడు మాత్రమే. 1-2 చుట్టూ చెప్తాను ఆలకించుకోండి. మళ్ళీ ఈ ఫార్మోలిన్ షెడ్లు బయట కొట్టేటప్పుడు ఈ వ్యాక్సిన్ అనేది ఇది ఫార్మోలిన్ బయట కొట్టేటప్పుడు పక్కాగా షెడ్ల లోపల మాత్రమే కోళ్ళు ఉండాలి. ఎందుకంటే బయట తిరగనివ్వద్దు. ఫార్మోలిన్ కొట్టిన 6 hours వరకు కూడాను, 6 to 10 hours ఫార్మల్. వీలైన మట్టుగా నైట్ అంటే 6 అప్పుడు షెడ్లోకి ఆటోమేటిక్ వెళ్ళిపోయిన తర్వాత కోళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 6 నుంచి 8 మధ్యన ఉదయం వేసాక ఆటోమేటిక్గా షెడ్లో బయట మొత్తం కొట్టేయండి. మీ కోళ్ళు ఎంతవరకు తిరిగితే అంత లెక్క కొట్టేసుకోండి. ఇది బ్యాక్టీరియా వైరస్ సంబంధించిన వ్యాధులకు అన్నింటికి కూడా ఇది పనిచేస్తుంది. బ్యాక్టీరియా వైరస్ సంబంధించిన బయట ఉండే చంపేస్తుందండి. అలాగా ఈరోజు కొట్టారు, రేపు ఈవినింగ్ కొట్టండి. ఎందుకంటే మన దీంట్లో వైరస్ అనేది ఎక్కువ ఉంటే రోజు తప్పించి రోజు వరకు కొట్టుకోండి. వైరస్ లేదనుకోండి, వైరస్ లేకపోతే వారానికి ఒక చుట్టూ 15 రోజులకు ఒక చుట్టూ కొట్టేసుకోండి. ఎందుకంటే మనం చెప్పకన్నా ఏదో ఒక బ్యాక్టీరియల్ వైరస్ అనేది మన దీంట్లో అటాక్ట్ అవుతాయి. అందుకరంగా ఇది 15 రోజులకు ఒకసారి కొట్టుకోవడం వల్ల ఏదంటే షెడ్ల బయట కానీ, షెడ్ల లోపల కొట్టాలంటే షెడ్లోని కోళ్ళు ఉంచకూడదు. కోళ్ళు మొత్తం షెడ్ల నుంచి బయటికి తోలేసి షెడ్లో గడేసుకొని, షెడ్ల లోపల షెడ్ల లోపల ఏది కూడా లేకుండా ఉన్నప్పుడు మాత్రమే షెడ్ లోపల ఇది కొట్టాలి. షెడ్ లోపల కోళ్ళు ఏవి కూడా ఉండకూడదు. కోళ్ళన్నిటిని బయటికి
వదిలేయాలి. వదిలేసి షెడ్ లాక్ వేసుకోండి. ఎందుకంటే బయట మాత్రం కోడి తిరగాలి, లోన తిరగకూడదు. లోన తిరగినప్పుడు ఏంటంటే 250 ml 250 ml ఫార్మోలియన్లో మినిమం వచ్చే 20 లీటర్స్ వాటర్లో మాత్రమే కలపండి. ఎందుకంటే 20 లీటర్స్ వాటర్లో కలిపి షెడ్ చుట్టూ మత్తుగా షెడ్ పై రేకు నుంచి కింద వరకు అంత లెక్క ఇక్కడ కూడా చిన్న ఇంచి కూడా గ్యాప్ లేకుండా తడిచేటట్లు కొట్టండి. ఎందుకంటే షెడ్లో 1 ట్యాంక్ పట్టవచ్చు, 2 ట్యాంకులు పట్టవచ్చు, 3 ట్యాంకులు పట్టచ్చు. దీని కాస్ట్ ఎంత ఉందని అడగచ్చు మీరు. మళ్ళీ ఈ కాస్ట్ కూడా ఎక్కువ కాదు. ఇది చూసేసరికి 5 లీటర్స్ వచ్చేసరికి 550 నుంచి 750 రూపాయల మధ్యన ఉండొచ్చు. ఏరియాని బట్టి రేటు మారచ్చు. కొత్తదైతే రేటు ఒకలాగా ఉండొచ్చు, పాతదైతే ఒకలాగా ఉండొచ్చు. మినిమం 550 నుంచి 750, 800 రూపాయల వరకు అప్రాక్సిమేట్లీ ఈ ఫార్ములా ఉండొచ్చు. అన్న దీనివల్ల ఏటన్నా ఉపయోగం, ఇది కొట్టి దీనికి దానికి ఏటి ఉపయోగం అన్న వచ్చి వ్యాక్సిన్ చేయమంటాను చేయండి. ఇది చేయడం వల్ల ఏంటంటే ఏదైనా వైరస్ కానీ బ్యాక్టీరియాలు కానీ ఏమంటే చనిపోతుంది. ఏటి షెడ్ల పైన ఉండేది కానీ షెడ్ల బయట ఉండే కానీ అంటుకొని ఉంటాయి చూసారా. మన గాలి ద్వారా చాలా వరకు కూడా వస్తున్నాయి. ఎందుకంటే 99% రోగాలు లేకుండా గాలి ద్వారా వస్తాయి. మీరు ఏమి లేదు, సెట్ ఉందా, ఈ సెట్తో పాటు మీరు ఎక్కడికో వెళ్తారు, ఏదో ఊరు వెళ్తారు. వెళ్ళొచ్చేటప్పుడు ఏమవుతుందంటే సెట్తో పాటు కూడా అక్కడ ఏమి ఉందో తెలియదు. అసలు కోళ్ళు చనిపోతానో లేదో కూడా మీకు తెలియకపోతే ఆ ఊర్లో ఉండొచ్చు బర్డ్ ఫ్లూ అనేది. ఈ సెట్తో పాటు మీరు అనుకోకుండా మీ షెడ్లోకి వెళ్ళిపోతుంది. 99% మీ షెడ్లోకి వెళ్ళేటప్పుడు మీ డ్రెస్ బయట నుంచి వచ్చే డ్రెస్సు విప్పేసి స్నానం చేసుకొని ఇంకో డ్రెస్ కట్టుకొని వెళ్ళండి. దానివల్ల ఏంటంటే ఉపయోగం అంటే మనము కోళ్ళని జాగ్రత్తగా కాపాడుకునే వాళ్ళం అవుతాం. వైరస్ సంబంధించిన వ్యాధులకి ఏట్లకైనా సరే వైరస్ అనేది గాలి ద్వారా రావచ్చు, తల్లి వెంట్రుక నుంచి కూడా వచ్చేస్తుంది. ఈ వైరస్ అనేది అంటే మనం ఎక్కడికో వెళ్తాం, ఏదో మీ నచ్చిన ఊరు, బహుశా నేనైతే వైజాగ్ వెళ్ళొచ్చు, విజయవాడ వెళ్ళొచ్చు, ఎక్కడికో వెళ్ళొస్తాం. మా ఊరు ఎక్కడ బొబ్బులి, అలా ఎక్కడ వైజాగ్లో ఉంది బర్డ్ ఫ్లూ. నాకు తెలియదు, అక్కడ ఉందని కూడా తెలియదు. ఆటోమేటిక్ ఏమవుతుంది, నా కోడి దగ్గరికి వెళ్ళి సరే అక్కడ బర్డ్ ఫ్లూ ఉంది కదా అలా తెలియదు. అది ఎలా రావచ్చు, పక్షుల ద్వారా వస్తుంది. 99% పక్షుల ద్వారా వస్తుంది. విదేశీ పక్షులు మనకు వచ్చేసి మన దగ్గర వచ్చి రెట్టలేయడం వల్ల అటువంటి వీటి వల్ల వస్తుంది. అది పోవడానికి మాత్రమే, బయట పోవడానికి మాత్రం ఇదేంది. నెక్స్ట్ ఇంకా మళ్ళీ అడగచ్చు, కోళ్ళు లోపలికి వెళ్ళిపోయింది, బాడీ లోపలికి వెళ్ళిపోయింది. కోళ్ళు బాడీ లోపలికి వైరస్ అనేది బర్డ్ ఫ్లూ అనేది వెళ్ళిపోయింది. ఏం చేయగలం అప్పుడు? ఈ వ్యాక్సిన్, 3-way వ్యాక్సిన్, లసోట్ వేయండి, గంబోర్ వేయండి, ఆర్డ్ వేయండి, ఏది వేసినా సరే పనిచేయదండి. మీకు నచ్చింది ఏ వ్యాక్సిన్ వేయండి, ఏది వేసినా సరే 99% కూడా పనిచేయట్లేదండి. ఎందుకంటే నేను అన్ని రకాల ట్రై చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఇంకొక మార్గం కూడా ఉండొచ్చు. అన్నా మీరు చెప్పారు కదా వేయకపోతే వేసినా సరే పని చేయలేదన్నా, మా కోళ్ళు చావలేదని అనొచ్చు. ఇంకొక మార్గం ఉంది. బయట గాలి లోనకి వెళ్ళకన్నా క్లోజ్డ్ రూమ్ అయ్యి ఉండాలి. బయట గాలి లోనకి వెళ్ళకూడదు, లోనకి వెళ్ళి బయట రాకూడదు. చుట్టూ కర్టెన్స్ వేసుకోవాలి. కర్టెన్స్ ఏంటంటే 99% బయట గాలి లోనకి వెళ్ళకూడదు, లోన గాలి బయట రాకూడదు. అలాగ ఉంచుకుంటే మీకు అనేది ఈ వైరస్ అనేది, ఎందుకంటే మీ షెడ్ల వరకు వచ్చేసరికి షెడ్ లోపలికి వెళ్ళలేదు. ఈ కారణం వల్లే మనకి చాలా వరకు కూడా ఈ వ్యాక్సిన్ కూడా వేయక్కర్లేదు. ఇంత డబ్బులు కూడా పెట్టుబడి 5,600 రూపాయలు ఈ మెడిసిన్ కూడా పెట్టుకోక్కర్లేదు మనం. ఎందుకంటే అలా చేసుకుంటే తక్కువ. ఎందుకంటే ఒక 10 ఉన్నాయి, 5 ఉన్నాయి, ఈ 20 ఉన్నాయి అనే వాళ్ళు ఏంటంటే మీరు బయటికి వదలొద్దు. వైరస్ అనేది మీ ఏరియాలో, చుట్టుపక్కల ఏరియాలో చనిపోతే అనేటప్పుడు బయటికి అనేది వదలొద్దు. బయటకు వదలకన్నా ఇంటీరియర్లో పెట్టించుకొని, ఇంటీరియర్ అంటే గాబుల్లో పెట్టుకొని, మీకు ఏదో ఇల్లులో చిన్న రూమ్ మీద ఉండొచ్చు. బహుశా కోడిని కాపాడుకుందాం అనుకునే వాళ్ళు ఎవరికైనా చెప్తున్నాను ఇది మాత్రమే. గాబుల్లో పెట్టించుకొని లోన మాత్రం ఉంచేసుకోండి. ఏముంటుంది, కొద్ది గొప్ప గింజలు తింటుంది. నెలకు ఎంత బాధ్యత అవుతుంది? ఒక కోడి తినేది 100 నుంచి 300 రూపాయల వరకు మేత ఉంటుంది. ఆ 300 రూపాయల మేత కూడా నేర్చుకొని జాగ్రత్తగా కాపాడుకుంటే బయటికి మాత్రం వదలదు. అన్న నువ్వు చెప్పావు కదన్నా వ్యాక్సిన్ వేస్తానా బయటకు వదిలేసామని అన్న కాదు, బయటకు వదలకన్నా గాబుల్లో ఉంచుకో. ఈ వ్యాక్సిన్ కూడా వేయక్కర్లేదు. ఈ వ్యాక్సిన్ ఈ కన్నా ఉండాలంటే బయటకు వదలక్కర్లేదు. మన కోడిని అనేది బయట కూడా కోడిలో వదలక్కర్లేదు, ఇవేమీ కొట్టక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. ఇంటిలో ఒక 5, 10, 4, 2, 3 ఉండే వాళ్ళకి మాత్రం ఇది చెప్తున్నాను. ఇవేమి వేయక్కర్లేదు. బయటగా లోనకు రావాలి, లోనగాలు బయటకు రాకుండా 1 నెల రోజుల నుంచి 2 నెలల వరకు జాగ్రత్తగా మీ కోడిని అనేది బతికించుకోగలిగితే
ఈ వ్యాక్సిన్ కానీ ఏమీ కూడా వేయక్కర్లేదు. వ్యాక్సిన్ ఈ ఫోల్ ఫాక్స్ కొట్టక్కర్లేదు, ఫోల్ ఫాక్స్ వేయక్కర్లేదు, గంబోర్ వేయక్కర్లేదు, లసోట వేయక్కర్లేదు, ఏమీ వేయక్కర్లేదు. ఎందుకంటే ఏ వ్యాక్సిన్ కూడా వేయక్కర్లేదు. మీరు లోన ఉండి శుభ్రంగా నీట్గా ఉంచుకుంటే మీరు 99% ఏ వ్యాక్సిన్ కూడా వేయక్కర్లేదు. 2 నుంచి 5 ఉన్నాయి, ఎక్కువ ఉండే వాళ్ళకి మాత్రం పక్కాగా వేసుకోవాలి. ఎందుకంటే అంటే ఈ మధ్యన వచ్చే బర్డ్ ఫ్లూ నుంచి కాపాడుకోవాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇది చెప్తున్నాను. ఇది ఇంకోటి అనొచ్చు అన్న, ఈ వ్యాక్సిన్ ఇదిగోండి ఫోలోవాక్స్ అండి. ఫోలోవాక్స్ 3-way వ్యాక్సిన్ అంటారు దీనివల్ల ఏంటంటే ఉపయోగాలంటే 3-way వ్యాక్సిన్ అంటే మనకి బర్డ్ ఫ్లూ వస్తుంది, గంబోర్ వస్తుంది, చాలా రకరకాల వైరస్లు, ఫోల్ ఫాక్స్ అన్నింటికి కూడా. చిన్న పిల్లలకు మాత్రం కొట్టకూడదండి. పుట్టిన పిల్లలకి నుంచి 1 day నుంచి 15 days మధ్యన ఏ పిల్లకు కూడాను, ఏ కోడి పిల్లకు కూడాను, ఏట్లకు కూడాను ఇంజెక్షన్ అనేది చేయకూడదు. 50 రోజులు దాటిన తర్వాత వీటికి మాత్రమే ఫోలోవాక్స్ 3-way వ్యాక్సిన్ అనేది వెయ్యాలండి. చూస్తున్నారు కదా, ఫోలోవాక్స్ 3-way వ్యాక్సిన్ అండి. 3-way వ్యాక్సిన్, ఫోలోవాక్స్ 3-way వ్యాక్సిన్ పుట్టిన 1 రోజు నుంచి 50 రోజుల మధ్యన పిల్లలకు మాత్రం వెయ్యకూడదు. 50 రోజులు పైబడినట్లకి, 50 రోజులు దాటినట్లకి 0.2 ml చొప్పున, మళ్ళీ ఒకసారి చెప్తాను, 0.2 ml చొప్పున 50 రోజులు దాటిన పిల్లలకి, 50 రోజులు దాటిన పిల్లలకు మాత్రమే వెయ్యాలి. మళ్ళీ ఎన్నాళ్ళనొచ్చు, మళ్ళీ అడగచ్చు. 4 నెలల లోపు వీటికి ఇలా వేసుకుంటారు. 4 నెలలు దాటినట్లకి 0.5 ml చొప్పున పెద్ద ఇట్లకి, మళ్ళీ చెప్తాను చూడండి, కేజీ బాడీ వెయిట్ పైనట్లకి, కేజీ బాడీ వెయిట్ వచ్చేస్తాయి కోడి వరుగులు అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, ఏమైనా వాటికి 0.5 ml చొప్పున, 0.5 ml కేజీ బాడీ ఉన్నట్లకి మాత్రమే, కేజీ వెయిట్ గల కోళ్ళకు మాత్రమే 0.5 ml. మళ్ళీ చెప్తాను చూడండి, 0.5 ml కేజీ బాడీ వెయిట్ ఉన్నట్లకి మాత్రమే ఇవి వెయ్యాలండి. మరి 1-4 చుట్లు చెప్తాను, ఎందుకంటే మళ్ళీ 0.5 ml కేజీ బాడీ వెయిట్ పైబడినట్లు 4 కేజీలు ఉన్నా సరే అదే వెయ్యాలి. 0.5 ml 5 కేజీలు ఉన్న అదే వెయ్యాలి. ఎన్ని రోజుల్లో ఇమ్యూనిటీ బిల్డప్ అవ్వచ్చు కదన్నా అనొచ్చు. ఎన్ని రోజుల్లో ఇమ్యూనిటీ అనేది బిల్డప్ అవ్వచ్చు. ఇది లైవ్ వ్యాక్సిన్ కాదు, కిల్డ్ వ్యాక్సిన్ కాబట్టి 7 days నుంచి 7 రోజుల నుంచి 15 రోజులు అవుతుందండి. వాటిలో కోళ్ళు యాంటీబాడీస్ రెడీ అయ్యేసరికి ఎన్ని రోజులు అవుతుంది? 7 రోజుల నుంచి 15 రోజుల మధ్యని ఏ దీనికైనా వాడుకోవచ్చు. అది ఆటోమేటిక్గా. ఇంకోటి ఎలాగ వెయ్యాలన్నా అనొచ్చు, దీన్ని ఎలాగ వెయ్యాలన్నా అనొచ్చు. ఇలాగ డైరెక్ట్గా దీంట్లోకి ఇంజెక్షన్ అనేది పెట్టొద్దండి. సిరంజి నీడిల్ ఉంటుంది కదా, రబ్బర్ కదా అనేసి గుచ్చేసి నీడిల్తో తీయొద్దండి. ఎప్పుడు మనం చేసే తప్పు అదొకటే అండి, అలా చేయొద్దండి. ఎందుకంటే మళ్ళీ చెప్తాను చూడండి, ఈ వ్యాక్సిన్ వేసేటప్పుడు ముందుగా నేను ఇంకోటి మర్చిపోయాను చెప్పడం. వ్యాక్సిన్ వేయడానికి ముందుగా 2 minutes షేక్ చేయాలి, గట్టిగా ఇలా షేక్ చేయాలి. 2 minutes ఈ వ్యాక్సిన్ అనేది షేక్ చేయాలి. షేక్ చేశాక ఇందులో ఉన్న మెడిసిన్ అనేది డైరెక్ట్గా సిరింజ్తో గుచ్చి దీంట్లో వేయొద్దు. సిరింజ్తో గుచ్చి వేయొద్దు. దీనికి ఈ క్యాప్ తీసుకొని గ్లాసులో కానీ గాజు కప్పులో కానీ ఏదో ఒక దీంట్లో వేసుకోండి అన్న. ఎందుకంటే డైరెక్ట్ మీ సిరింజితోనే వేస్తాను లోన గుచ్చి అనుకున్నారు అనుకోండి, ఇది వెంటనే పాడైపోద్ది. ఎన్ని గంటల్లోనే వేసిన తర్వాత ఈ కప్పు తీసి బయటికి సిరింజ్తో గుచ్చుతాం. సిరింజ్ బ్యాక్టీరియా ఏదో ఉంటుంది దీంట్లో, ఆటోమేటిక్గా ఫంగస్ బ్యాక్టీరియాలు అన్నీ కూడా ఇందులోకి వెళ్ళిపోతాయి. ఒక్కసారి సిరంజీ దీంట్లో పెట్టామనుకో, దీంట్లో పెట్టడం వల్ల లాస్ ఏంటంటే మెడిసిన్ మొత్తం వేస్ట్ అయిపోద్ది. మీ దగ్గర మినిమం 1000 కోళ్ళు, 500 కోళ్ళు, 1000 కోళ్ళు ఉంటే ప్రాబ్లం లేదు. 900, 1000 కోళ్ళు ఉంటే డైరెక్ట్ అలా వేసుకోండి, ప్రాబ్లం లేదు. కానీ 1000 కోళ్ళు లేవు, 500 కోళ్ళు లేవన్నా, నా దగ్గర 10 కోళ్ళు ఉన్నాయన్నా, వ్యాక్సిన్ తెచ్చుకుంటామన్నా అనే వాళ్ళకి ఇది నేను చెప్తాను. 100 కోళ్ళు ఉన్నాయన్నా, వ్యాక్సిన్ తెచ్చుకుంటామన్నా, వేసుకుంటామనే వాళ్ళకి నేను ఇచ్చే ఈ సజెషన్. డైరెక్ట్గా అయితే మాత్రం ఇంజెక్షన్ అయితే మాత్రం దీనికి వేసి నీళ్ళు లోనకు పెట్టేసి అయితే మాత్రం వేయొద్దు. ఈ క్యాప్ తీసుకొని గ్లాసులో వేసుకోండి.
గ్లాసులో వేసుకున్నాక అందులో నుంచి కొద్దిగా అంటే 0.5 ml 5 ml చొప్పున తీసేసుకోండి. 0.5 ml 5 ml తీసుకొని ప్రతి కోడికి పెద్ద కోడికి అన్నింటిలో వేసుకోండి. 50 రోజుల పైబడినీటికి మాత్రంగా 0.2 ml వేయండి. చిన్నపిల్లలకి అయితే మాత్రం వేయొద్దు. 50 రోజుల లోపు పిల్లలకి వేయద్దు. 50 రోజుల పైబడిన పిల్లలకి మీరు వేసుకోవచ్చు. 50 రోజులు పైబడిన పిల్లలకి వేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంకోటి ఏంటంటే 50 రోజులు పైబడిన పిల్లలకి వేసుకుంటారు. కంటైనర్లు ఇప్పుడు గ్లాసులో ఉంటుంది కదా, మిగిలిపోయింది తీసి వేశారు, సిరంజితో గ్లాసులో తీసుకొని వేసుకున్నారు. ఇంకా మిగిలిపోయిన రిటర్న్ దీంట్లో మాత్రం పోయొద్దు, బయట పారేయండి. దీంట్లో మాత్రంగా ఈ కంటైనర్లో పొయ్యొద్దు. ఇందులో తీసింది మళ్ళీ రిటర్న్ దీంట్లో పొయ్యొద్దు, బయట పారేయండి. ఇది ఎలా నిల్వ చేసుకోవాలంటే, ఇది మీరు వ్యాక్సినేషన్ వేసిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టొద్దు. కింద ఉంటుంది కదా ఆకుకూరలు ఏకం పెట్టుకుంటాం కదా, అందులో కింద దీంట్లో అడుగులో పెట్టేసుకోండి. మళ్ళీ ఎప్పుడైతే వాడుతారో మళ్ళీ 6 నెలల తర్వాత 5 నెలలు భయపడి ఒకసారి అయిపోయింది. జనవరి నెలలో వేశారు. జనవరి నెలలో ఎప్పుడు వేస్తే వాళ్ళు ఎప్పుడు జనవరి నెలలో ఫస్ట్ వీక్లో వేశారు. మే నెల లాస్ట్ వీక్లో వేయండి, లేదనుకుంటే జూన్ నెల సెకండ్ వీక్ థర్డ్ వీక్లో వేసుకోండి. అలాగే 5 నెలలు దాటిపోవాలి. జూన్ నెల మే నెల ఫస్ట్ వీక్ వేసారంటే జూన్ నెల ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ కానీ వేసుకోండి. అలాగా వేసుకోండి. 6 నెలలు కరెక్ట్ టైం చూసుకోండి. మళ్ళీ అది కూడా చెప్తాను. జనవరి నెల ఫస్ట్ వీక్లో వేశారు, జూన్ నెల సెకండ్ థర్డ్ వీక్లో వేసుకోండి. 6 నెలలు 5 నెలలు పూర్తయి 6 నెలల్లో మళ్ళీ రిటర్న్ అనేది వేసుకోవడానికి యూజ్ అవుతుంది. మనకు 100, 50, 40 యూనిట్లకి. మళ్ళీ అప్పుడు కూడా వేసేటప్పుడు ఏంటంటే ఇలా డైరెక్ట్ వేయద్దు. మళ్ళీ సేమ్ గ్లాసులో తీసుకొని దీంట్లో గ్లాసులో వేసుకొని 0.5 ml చొప్పున పెద్ద నీటికి వేయండి, 0.2 ml చిన్న నీటికి వేయండి. చిన్న నీటికి మళ్ళీ అనొచ్చు అన్న 50 రోజులు పై నీటికి వేయండి, 50 రోజుల లోపు నీటికి అయితే వేయొద్దు ఫ్రెండ్స్. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నేను వాడి ఉన్నాను కాబట్టి మీకు చెప్తున్నాను, లేదని నేను ఇంత దీనే చెప్పను. ఎందుకంటే డబ్బులు ఎక్కువే. మీకు ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే మనల్ని కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ నెంబర్ అకౌంట్ ముందు పాత వీడియోల్లో మనం పెట్టాము. ఎందుకంటే పాత వీడియోలు పెట్టాము, కాంటాక్ట్ నెంబరు అన్నీ కూడా దాంట్లో ఉంటాయి. ఎలా వ్యాక్సిన్ వేసామో ఏంటనేది కూడా ఆ వీడియోలో ఉంటుంది. మీరు చూడండి, చర్చ చేయండి. సేమ్ ఇదే వ్యాక్సిన్ వేసాము, ఎలా వేసామని చూసి అన్నీ కూడా చెక్ చేయండి. ఎందుకంటే మళ్ళీ అనొచ్చు మీరేమన్నా అన్న వేయలేదు కదా అన్న, వేయి కాలం చెప్తున్నావు కదా అని అనొచ్చు. పాత వీడియోలో నేను పక్కా వేశాను. ఆ వీడియోని చూడండి. చూసిన తర్వాత అప్పుడు మీకు అర్థం కాకపోతే దాంట్లో నాకు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, అన్నీ ఇచ్చాను. నాకు ఫోన్ చేయండి. మీకు అర్థం కాకపోతే నేనే రిటర్న్ మీకు చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పేది పక్కగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. మనం ఈ వ్యాక్సిన్ వేసేటప్పుడు మాత్రంగా 4 hours లోపలే వాడియాలి. ఏదైనా కంటైనర్లో గ్లాసులో కానీ తీసుకున్నాం చూసారా, అది మాత్రంగా పక్కగా 4 గంటల లోపలే వాడియాలి ఫ్రెండ్స్. వాడిసిన తర్వాత పారేయాలి. చూస్తున్నారు కదా, అది అయిపోయిందా, ఇవ్వండి అన్న ఇంకో బాటిల్ పెట్టా కదా ఏంటని అనొచ్చు. ఇది కూడా కోళ్ళకి సంబంధించింది. కోళ్ళ మీద కొట్టినా సరే కోళ్ళు అనేది చనిపోవండి. బయోబూస్ట్ అంటారండి దీన్ని, బయోబూస్ట్ అంటారు. ఇటువంటిది బయోబూస్ట్ అంటే మీకు ఆటోమేటిక్ ఇస్తారు. ఎక్కడైనా ఉంటే మీ వెటనరీ హాస్పిటల్లోకి వెళ్తే ఏ వెటనరీ హాస్పిటల్లోకి వెళ్ళి ఇస్తారండి. ఇది అనేది 750 రూపాయలు ఉంటుందండి రేటు. ఇవ్వండి రేటు కూడా 750 రూపాయలు, 800 రూపాయలు ఈ మధ్యన ఉంటుందండి. 750 రూపాయల నుంచి 800 మధ్య ఎక్కడైనా మీ వెటనరీ హాస్పిటల్లో ఇస్తారండి. ఇది తీసుకోండి. ఇదేనది వెటనరీ హాస్పిటల్ ఇస్తారు, తీసుకోండి. దీని కాస్ట్ వివరాల్లోకి వచ్చేసరికి 750 రూపాయల నుంచి 800 మధ్యన ఉంటుందండి. ఇది కోళ్ళు పైన కొట్టినా సరే కోళ్ళు అనేది చావండి. ఎంత మోతాదు కొట్టాలి ఏంటనేది చూసుకుంటే ఒక 20 లీటర్ల వాటర్లోకి 100 ml వేసుకోవచ్చండి. 100 ml వేసి కొట్టుకోవచ్చండి. గుడ్ల మీద కొట్టొచ్చండి, అన్నిటి మీద కొట్టుకోవచ్చండి. ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. అంటే కోళ్ళ మీద ఏం కొట్టుకున్నా బ్యాక్టీరియా వైరస్ అనేది కోళ్ళ మీద ముందు కూడా చచ్చిపోద్దండి. ఇంకా మన రూమ్లో ఉండేదాకా దీంట్లో కొడతాం, ఫార్మల్ కొడతాం చచ్చిపోద్ది. ఫార్మల్ ఇది కొట్టే చచ్చిపోద్ది. కోళ్ళ మీద ఉన్నట్లకి బయోబూస్ట్ ఇది ఉన్నది కూడా చాలా వరకు. ఇది రోజువారీ మనకి వైరస్ బర్డ్ ఫ్లూ వచ్చిందంటే ఉదయం సాయంత్రం అలా డైలీ కొట్టాలండి.
డైలీ ఒక 4 days పూటండి. ఇది వేసినా సరే తగ్గిపోతుంది. ఇది వేస్తుంది, ఇది వ్యాక్సిన్ మాత్రం వ్యాక్సిన్ వేయాలి. ఇది యాక నేను చెప్పే 3 ఇమ్ములు కూడా చేయాలి. షెడ్లు బయట ఇది కొట్టాలి, కోళ్ళు లేనప్పుడు షెడ్లో కొట్టాలి, ఇది కోళ్ళపైన ఇది కొట్టుకోవాలి. ఇది ఈరోజు కొట్టామంటే రేపు కొట్టాలి, రేపు కొడితే ఎల్లుండి కొట్టాలి. డైలీ 5 days అలా కొడుచుకోండి. ఈ మీకు వైరస్ అనేది పూర్తిగా లేదు అనుకునేటప్పుడు మాత్రం ఇది అనేది 15 రోజులకు ఒక్కసారి షెడ్ల చుట్టూ కూడాను ఫార్మోలిన్ అనేది కొట్టుకుంటారు. వైరస్ ఎదురైనా 15 రోజులకు ఒకసారి కొట్టుకున్నాం అనుకోండి, ఏదో గొర్రెల దారో ఆవుల దారో చిలకల దారో ఎటువంటి వైరస్ మనకు తెలియకని వచ్చినా సరే ఆటోమేటిక్ చచ్చిపోద్ది. బ్యాక్టీరియా వైరస్కి రెండింటికి మంచిగా ఉపయోగపడుతుంది. ఇది మాత్రం కోళ్ళు పైన మాత్రమే కొట్టుకోండి. కోళ్ళు పైన షెడ్లోకి వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్ షెడ్ల చుట్టూ కోళ్ళ మీద ఇది మాత్రం కొట్టుకోండి. దీనివల్ల అయితే మంచి అద్భుతంగా పని చేస్తుంది ఫోలోవాక్స్ అనేది. మీకు ఎవరికైనా తెలియకపోతే నాకు కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ కూడా ఇస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఈ యొక్క సమాచారం మీకు అందరికీ నచ్చితే మన యొక్క వీడియోలో కామెంట్ రూపంలో పెట్టండి. ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏంటి, నిజంగా నేను చెప్పింది మీకు అందరికి కూడా ఉపయోగపడింది అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నన్ను ఇప్పటి వరకు సలహాలు సందేశాలు వాళ్ళకి ఇచ్చిన వేక కూడా నచ్చితే, ఎందుకంటే నాకు చాలామంది ఫ్రెండ్స్ ఫోన్ చేశారు. చాలామంది రాత్రి 10 ఫోన్ చేశారు, 9 ఫోన్ చేశారు, 11 ఫోన్ చేశారు. వాళ్ళకి రిటర్న్ కూడా నేను సమాధానం అనేది ఇవ్వడం జరిగింది. అందుకారణంగా వాళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు కూడా అన్న బాగున్నామన్నా అన్ని వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఈరోజు మీకు చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే నేను చెప్పానంటే నేను వేశాను. నాతో పాటు ఒక 40-50 మంది 40 పైనే 40 నుంచి 50 పైనే వాళ్ళకి నాకు కాంటాక్ట్ అయ్యారు. మనం ఎలా వేసాం ఏంటంటే వ్యాక్సిన్ వేసాం అనేది మన వీడియో ఉంటుంది. ఆ వీడియో చూసి చాలామంది నాకు ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అందరూ నా సలహా సూచనలు చెప్పాను. చూసి వాళ్ళతో వీడియో కాల్లో కూడా మాట్లాడి మీరేం డబ్బులు కానీ ఫీజులు కానీ ఏమీ ఇవ్వక్కర్లేదు. ఫ్రీగా మాత్రమే మనం అనేది ఈ సందేశాన్ని ఇవ్వడం జరుగుతుంది. అన్న మీకు ఫోన్ చేస్తే డబ్బులు ఛార్జ్ చేస్తాను, నేనేం ఛార్జెస్ ఏం చేయను, ఫ్రీగా మీకు ఏమైనా వీలైతే నన్ను కాంటాక్ట్ ఫ్రీగా మాత్రమే మనము ఏమీ ఏ టైం ఇప్పుడే ఫోన్ చేయండి. ఎనీ టైం మీకు అందుబాటులో ఉంటుంది. 24 hours ఎప్పుడైనా సరే నాకు ఫోన్ చేయండి. మీకు బాగోలేదంటేనే ఫోన్ చేయండి. నిజంగా బాగోలేదంటేనే ఫోన్ చేయండి. ఊరకనే మాత్రం ఫోన్ చేయదు ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఫోన్ చేశారంటే నా ఆలోచన ఏంటంటే ఎంతో ఇబ్బందుల్లో ఉంటే కానీ మీరు ఫోన్ చేయరని అనుకుంటాను కాబట్టి నేను అనేది ఫోన్ ఎత్తడం జరుగుతున్నది. నాకు చాలామంది ఫోన్ చేశారు. ఫోన్ చేసిన వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడాను చాలా వరకు కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను. దీన్ని బట్టి రెస్పాన్స్ వస్తే నెక్స్ట్ వీడియోలో పెడతాను. చాలామంది ఫోన్ చేశారు బ్రదర్స్, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్. ఎర్కమా ఫార్మ్స్ విచ్చేసాను. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.